2019లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇప్పటి వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి అనేక రకమైన త్యాగాలు, అనేక రకమైనటువంటి ప్రజలకు మేలు, ఇవన్నీ చూసి నేను ఆకర్షణై ఈరోజు మరి నేను గత 4 రోజుల కిందట పెద్దలు రామ్ కుమార్ గారు పిలుపు మేరకు మరి పురంధేశ్వరి గారి సమక్షంలో మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ దేశంలో ప్రపంచ దేశంలో మీకు తెలుసు 2021 కోవిడ్లో కోట్లాది మంది చనిపోవడం జరిగింది. మరి ఆ సందర్భంలో మరి ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంలో కూడా ఆ రోజు వ్యాక్సిన్ అనేది లేదు. మరి ఆ వ్యాక్సిన్ని ఈ దేశంలోనే మనం తయారు చేసుకుని మన ప్రజలకు మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి కొన్ని కోట్ల మందికి ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో సుమారు 25 లక్షల మంది వరకు పోవడం జరిగింది తప్ప మరి జనాన్ని మరణాన్ని తగ్గించడానికి కారకుడైనటువంటి మహనీయుడు మరి నరేంద్ర మోదీ గారు. అదే కాకుండా మరి ఈ దేశంలో ప్రతి మహిళకు దారిద్ర్య రేఖ దిగువ భాగాన్ని ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా పొలం గొట్టు మీదకో, చేను గొట్టు మీదకో, లేకపోతే చెరువు గొట్టు మీదకో కార్యక్రమాలకు వెళ్లకుండా ప్రతి ఇంటికి కూడా కావలసినటువంటి మరుగుదొడ్డి కార్యక్రమం మరి పెట్టినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ దాన్ని విమర్శించడం కూడా జరిగింది. ప్రధానమంత్రి అయి ఉండి మరుగుదొడ్డి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి మరి అటువంటప్పుడు మరి అది ఈరోజు దేశానికి గర్వకారణమైనటువంటి బ్రహ్మాండమైన సబ్జెక్ట్ అని చెప్పేసి అది కూడా నేను జాయిన్ అవ్వడానికి ఒక ఆకర్షణ కార్యక్రమం. అదేవిధంగా మరి ఈ దేశంలో అనేక రకమైన సంక్షేమ పథకాలు, అనేక రకమైనటువంటి ఉజ్వల గ్యాస్ పంపిణీ అవ్వచ్చు, మరి ఇటువంటివన్నీ కూడా మరి అటువంటి కార్యక్రమాలు చేసి ప్రతి పేదింటికి కూడా గ్యాస్ని ఇచ్చి తన కళని స్వప్నం చేసుకున్నటువంటి మహనీయుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి అనేక రకమైన సంక్షేమ పథకాలు ఆకర్షితున్నయి నేను ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జిల్లా పెద్దలు, జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులైనటువంటి ఆయన అడుగు జాడల్లో నేను ఈ నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో అందరినీ కలుపుకుని వారి సూచనల మేరకు వారితో సమానంగా నేను కూడా వెళ్తానని చెప్పేసి మరి పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి రాబోయే 2024 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి దాంట్లో పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మా యొక్క భారతీయ జనతా పార్టీ కట్టుబడి మరి 3 పార్టీలతోటి మేము ఏవైతే జనసేన, బీజేపీ, టీడీపీ ఉందో ఆ ఎలియన్స్లో మరి పెద్దలు పిలుపు మేరకు మరి వాళ్ళతో కూడా కలిసి పనిచేయడానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి మరి మీకు అందరికీ మీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. మరి పెద్దలు మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను అన్ని విధాల ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క ఆకాంక్ష కోసం, పార్టీ యొక్క విధి విధానాల కోసం కష్టపడతానని చెప్పేసి మరి మీ అందరి ముఖంగా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.